వీడియో కూడా పెట్టలేదు. ఈరోజు టైం దొరికింది, వీడియో ఎడిట్ చేయడానికి కూడా టైం దొరికింది. ఓకే, గేమ్ ఆడి బిఆర్ ఆడి ఎడిట్ చేసిన తర్వాత మీకు లైవ్ కానీ లేకపోతే మామూలు వీడియోలో కానీ యూట్యూబ్లో పంపిస్తాను. సారీ గైస్, ఇన్ని రోజులు ఈ 3 months పంపినందుకు, వీడియో చేయనందుకు, అతని గేమ్ ఆడినందుకు. నాకు తెలియకుండానే చాలా అంటే చాలా ఈవెంట్స్ వచ్చాయి. ఆ ఈవెంట్స్ ఏంటంటే యూఎంపీ స్కిన్స్ వచ్చాయి. యూఎంపీ స్కిన్ అంటే నా దగ్గర ఒక్కటి కూడా లేదు, అంటే కొన్ని ఉన్నాయి అనమాట. అవి కూడా ఫ్రీగా వచ్చింది. ఈ 5 టోకెన్లు అంటే ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ 5 టోకెన్లు అంటే ఏంటి గాయ్స్? ఈ 5 టోకెన్స్ ఎలా దొరుకుతాయి? మనకి ఏం చేస్తే దొరుకుతాయి? ఫామస్ యూఎంపీ. అసలు ఆ యూఎంపీలో నాకు ఇష్టమైన స్కిన్ అంటే ఇదే బ్రో, ఇదే. మళ్ళీ కొత్తగా ఇచ్చాడు అనుకుంటా. ఇది ఈవో కాల్ కానీ స్కిన్ అగ్ స్కిన్ ఇది. ఓకే, డ్రాగన్ అసలు మినిమం లెవెల్లో ఉంది దీని షాట్ అయితే. అసలు ఈ టోకెన్స్ ఏంటో తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే వీటిని ఎలా తీసుకోవాలో కూడా చెప్పండి. చలో మరి గేమ్ ఆడదాం. నాదైతే పీసీ కాదు బ్రో, నాది మామూలు ఫోనే. ఆ ఫోన్లో రికార్డర్ యాప్ అని ఎక్కించుకుని దానిలో ఫేస్ క్యామ్ పెట్టుకుని మాట్లాడుతాను మీతో. ఆడేటప్పుడు మాత్రం ఫేస్ క్యామ్ మాత్రం తీసేస్తా. కొంతమంది అనుకుంటూ ఉంటారు, అంటే ఇప్పుడు నేను ఫేస్ క్యామ్ తీసి వేరే వాళ్ళ వీడియోస్ వీడి ఛానల్లో పెట్టుకుంటాడు, వీడికి సబ్స్క్రైబ్ చేయటం ఇవన్నీ చేయడం బొక్క అని అంటాడు. ఇలా అనుకుంటారు చాలామంది. కానీ చూపిస్తాను నేను నా ప్రొఫైల్స్, నా లెవెల్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మీకు తెలిసే ఉండేది, నేను ఇప్పుడు వచ్చి ఒక 5-4 వీడియోస్ పెట్టుంటాను. అంటే కొత్తగా ఇక్కడ నాకు కొన్న ఫోన్లో ఇది కొత్త ఫోను. దీంట్లో వచ్చేసి అయితే 3-4 అయి ఉంటే చూపిస్తా, నేను మీకు చూపిస్తా. నా న్యూ అకౌంట్ అనమాట, గేమ్ ఓవర్. యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి అయితే ఉంటుంది బ్రో, మీకు చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు. ఏబీజీ లైవ్ అని ఉంటుంది. నా పేరు అయితే, నా రియల్ నేమ్ అయితే అక్షయ్ కుమార్. ఏబీజీ లైవ్ నా యూట్యూబ్ ఐడి. ప్లీజ్ బ్రో సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి, ఛానల్ లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే మీకు ఈ యూఎంపీ స్కిన్లో ఈ 5 టోకెన్స్ ఏంటో కొంచెం కామెంట్లో చెప్తే నేను ఇవి ఎలా తీసుకోవాలో కూడా మీకు తర్వాత చెప్తాను గాయ్స్. ఈరోజు అయితే మనం బిఆర్ ఆడిపోతున్నాం అన్నమాట. చలో బ్రో, ఇప్పుడైతే నేను ఫేస్ క్యామ్ తీసేస్తాను. ఇదిగోండి బ్రో, ఇది మొత్తం నా అవుట్ఫిట్, నా క్యారెక్టర్ అవుట్ఫిట్. చూసుకున్నట్లయితే ఇక్కడ నేను గేమ్ కూడా ఆడుతాను. గేమ్ ఓవర్ చూసుకున్నారు కదా. అంటే మిమ్మల్ని ఏమనట్లేదు బ్రో, నేను చాలామంది అనుకుంటారు నేను వేరే వాళ్ళ వీడియోస్ ఏం పెడతానేమో అనుకుని. సరే, ఇప్పుడు నేను ఫేస్ క్యామ్ తీసేస్తున్నా. ఒక గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫేస్ క్యామ్ ఆన్ చేస్తా బ్రో. అయ్యో ఫేస్ క్యామ్ అయ్యో. ఏంటి బ్రో ఇది? ఈ యాప్లో చేసి అయితే ఇవేయో ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఫేస్ క్యామ్ తీసేస్తాను. ఫేస్ క్యామ్ ఉంచుకుని ఆడాలనిపిస్తుంది నాకు కూడా. బట్ నాకు ఇక్కడ ఇరుకిరుకు ఉంటుంది ఫోన్లో. పీసీ అంటే అనుకోవచ్చు బ్రో, పీసీ అంటే అనుకోవచ్చు. ఏమంటే ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నా కానీ నాకు ఎన్ని స్పైన్ వాళ్ళు కనబడుతుంది. లేకపోతే నేను పీసీ కొన్నప్పుడు మీకు మాత్రం ఫేస్ క్యామ్ ఆన్ చేసుకుని పెడతా బ్రో, అంతవరకు ప్లీజ్.
అచ్చా నేను అనుకున్నా పడిపోతా అనుకున్నా. ఒకటి కోసం వెళ్ళినప్పుడే పైనుంచి ఇంకోటి దిగాడు. నాకు తెలియదు బ్రో, నాకు ఒక లాంగ్ రేంజ్ ఉంటే కొట్టేవాడిని. బోయో ట్రై చేసా జోన్లో ఉండి కొట్టా ముగ్గురిని. జోన్లో ఉండి మరి కొట్టా బ్రో. మళ్ళీ బిఆర్ సోలో పెట్టుకున్నాను చూసుకోకుండా. ఖర్చు అయితే నేను మంచిగా ఆట బ్రో. డ్రెస్సింగ్ కూడా ఏం లేదా. ఫేస్ కాని పదాలు తిప్పలేక చేయి నొప్పి. ఫైనల్లీ మనోడి అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆడతా బ్రో, నేను ఇప్పుడు ఆడతా బియర్. బూయా కొట్టేందుకు తీసుకెళ్తా. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తాయి బ్రో. మీరు అనుకుంటారు వీడియో ఎలా సబ్స్క్రైబర్స్ని మెయింటైన్ చేస్తారులే, యూట్యూబ్ని ఎలా మెయింటైన్ చేస్తారులే అనుకుంటారు. చేస్తా బ్రో. ధనుష్ ఎఫ్ఎఫ్ తెలుసు కదా మీకు. ఆయన ఒక 16 years నుంచే మొదలు పెట్టిండు. అంటే నా వయసు అప్పటి నుంచే మొదలు పెట్టింటారు. ఇప్పుడు ఆయన అంత పాపులర్ అయ్యారో మీకు తెలుసు కదా. ఆయన అంత పాపులర్ అవ్వాలని నాకు ఆశ ఉంది. అందుకే ఈ యూట్యూబ్ అకౌంట్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దిగిపోయేది పీక్లో దిగుతాం. వద్దు, మిల్లులో దిగుతాం. పీక్లో చెక్కేస్తాం మనం బ్రో. మీకు తెలిసే ఉంటుంది నాకు ఫ్రీ ఫైర్ అంత పిచ్చో. ధనుష్ ఎఫ్ఎఫ్ కూడా చాలా పిచ్చి బ్రో. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నేను. చాలామంది అనుకుంటారు మొన్నపై కదా ఇన్స్పిరేషన్ అవ్వాలి అని అనుకుంటారు చాలామంది. కానీ నాకు ధనుష్ ఎఫ్ఎఫ్, ఎందుకంటే ఆయన కూడా నా వయసు అప్పటి నుంచే పైకి ఎదిగాడు కాబట్టి. సరే బ్రో, నేను మళ్ళీ ఫేస్ క్యామ్ ఆఫ్ చేస్తున్నాను. ఈసారి బోయ కొట్టే తీరుతా. I need backup! బ్రో చీటింగ్, అసలు చీటింగ్. అసలు నేను చూడలేదు బ్రో. అసలు నా వెనకాల నుంచి వచ్చాడు. ఇందరు ముందు నుంచి కొట్టాను కదా, ఇంకోటి వెనకాల నుంచి అలా వస్తాడే అనుకున్నాను బ్రో. అసలు వెనకాల నుంచి ఎలా వచ్చాడు అర్థం కావట్లేదు నాకు. ఆల్రెడీ కింద ఒకటి అయిపోయాడు, పైన ఒకటి అయిపోయాడు. మళ్ళీ ఈడెక్కడి నుంచి వచ్చాడు అంటే కింద అవటం అంటే నేను పైనుంచి ఒకడిని చూసాను కదా, ఆడైపోయాడు కదా. బో రివైర్ వచ్చేసింది, ఈడు వచ్చింది. ఈసారి అయితే ఇక్కడ దిక్కకూడదు నేను. అనవసరం కిల్ డౌన్ చేసి ఆ కిల్ కూడా పోగొట్టుకున్నా బ్రో. మళ్ళీ ఫేస్ క్యామ్ అయితే ఆఫ్ చేస్తున్నాను.
మీరు ఏం అనుకోవద్దు వీడు ఏసీ తీస్తున్నాడని. పీసీ అయితే అనుకోవచ్చు బ్రో, ఆడొచ్చు. I need backup. అసలు నన్ను ఎలా కొట్టాడు బ్రో. నేను అసలు గట్టిగా ప్రయత్నించి తెలుసు. అసలు నేను బైజోన్తో కొట్టాన్ని. అసలు ఆడు ఈ పాటు చచ్చిపోవాల్సింది. వీళ్ళు రివైవర్ దగ్గర ఉండరు వీళ్ళంతా. బ్రో బోయా కొడతాను మీకు చెప్పా, బోయా కొట్టలేకపోతున్నా. నేను నా దగ్గర పైసలు ఉన్నప్పుడైతే స్పిన్నింగ్ వీడియో పెడతాను బ్రో నేను. అంటే ఇప్పుడు నాకు పైసలు లేవు, దానివల్ల నేను స్పిన్నింగ్ వీడియోస్ ఏం పెట్టలేకపోతున్నాను. పెడతా బ్రో కన్ఫర్మ్, ఏదో ఒక రోజు పెడతా. అంటే ఏదో ఒక రోజు అంటే ఈ మంత్లో పెడతా బ్రో. నాకు వీక్లీ పాస్ ఉంది, వీక్లీ పాస్ తీసేస్తా. మళ్ళీ లెవెలప్ పాస్ ఉంది నా దగ్గర. 1200 డైమండ్స్ వస్తాయి. వాటితో చెప్తున్నాగా యూఎంపీ తిప్పుతా బ్రో. యూఎంపీ కానీ డ్రాగన్ కానీ కన్ఫర్మ్ తిప్పుతా బ్రో. మీ దగ్గర ఇప్పుడు నార్మల్గా ఆడే ప్లేయర్స్ దగ్గర పీసీ ఏమైనా ఉందా బ్రో? మామూలుగా అడుగుతున్నా. పీసీ ఉంటే యూట్యూబ్లో పెట్టుకోవచ్చు, నేను సపోర్ట్ చేస్తాను మీ అందరికీ. ఎవడైనా చేయకపోయినా ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వీడు గేమ్ ఆడటం రాదు, వీడు ఇలా యూట్యూబ్లో పెడుతున్నాడు బ్రో అని ఎవరో ఒకరు చాలామంది కమెంట్ చేస్తారు. నన్ననే కాదు ఎవరినైనా, నన్నైనా అనొచ్చు, మిమ్మల్ని అయినా అనొచ్చు బ్రో. అలా అని మనం ఒక అడుగు ముందుకేస్తే ఆ అడుగుని వెనక్కి వేయకూడదు. వీడు చూడు ఎనిమిది చూసి ఇప్పుడు ఎనిమిది చూసాడు. స్కోప్ ఉన్నది ఎందుకు బ్రో? నాకు ఇవ్వచ్చు బ్రో, రివైర్ నాకు ఇవ్వచ్చు బ్రో. ఇక్కడికి వస్తే నెంబర్ 3 ఇక్కడికి వస్తే నాకు రివైర్ ఇచ్చేయచ్చు బ్రో మంచిగా. నాకు తెలిసి ఈ గేమ్ అయ్యే పాటికి ఒక 10 minutes పడుతుంది అనుకుంటా. ఏమనుకోకండి బ్రో, నాది పీసీ కాదు, అంత పెద్ద ప్లేయర్ కాదు. కాకపోతే ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్ చేసుకుంటాను నా గేమ్ ప్లేని. చాలామంది అంటుంటారు వీడు బాట్ గార్డ్ రా, వీడేం చేస్తారా అని. చేస్తా, నేను ఇంప్రూవ్మెంట్ చేస్తా. హట్ డియో ఉంది అక్కడ. స్క్వాడ్ లేదు కానీ డియో ఉందంతే. స్క్వాడ్ ఉందో లేదో తెలియదు కానీ ఈ దగ్గర కొట్టుకుని ఏం చేస్తాను నాకు అర్థం కావట్లా. స్క్వాడ్ ఉంది. ఈడొక్కడే ఇవ్వాలి బ్రో. గట్టి దింపాల్సింది అసలు. P90 అనేది చాలా లాంగ్ వస్తుంది, స్ప్రే వస్తుంది, షార్ట్ కూడా వస్తుంది. P90తో బాగానే ఆడొచ్చు, నిజం చెప్తున్నా. ఆడికి అర్థమైపోయింది నేను బయటకు వస్తే చంపేస్తారని. P90 బ్రో. ఇక్కడ కాయిన్స్ కొట్టి ఇవ్వచ్చు తెలుసా, ఇక్కడ క్యాంపింగ్ వేసే బదులు. అరే ఇవ్వండిరా ప్లీజ్ రా. ఎనిమి కింద ఎనిమి రివైర్ ఇస్తున్నారు.
ఒక్క బుల్లెట్ మిస్ అయింది. అది గ్లూవల్ అయిపోయి ఉంటే నాక్ అయ్యేవాడు. ఫ్లేమ్ గన్ ఉంది కదా అక్కడ. చెప్పేగా బ్రో, ఆడు అక్కడికి వచ్చినప్పుడే కొట్టాలి. ఈ బ్రో వెనకాల షాప్ పెట్టుకుని అక్కడ ఒక 500 కొట్టి అది జంపింగ్ చేసుకుంటే అయిపోయింది. ఎంత గ్లూవల్ వేస్తాను అయిపోయింది. వెనకాల నుంచి వచ్చాయినా కొడతాను నేను. చెప్పాక అయిపోయిందండి. నువ్వు మళ్ళీ ఎందుకు ప్రయత్నాలు. నైస్ ఓపి. ఆహా, నేను చెప్పా రివర్కి వెళ్ళండి, కిల్లులు కాదు బ్రో. ఎలైడ్ హీరో మాస్టర్ ఎక్కిద్దాం ఎలైడ్ హీరో నుంచి అనుకుంటే ఒక్కడు కూడా సరిగ్గా ఆడట్లా. స్కిల్ మారుదాం అంటే అవ్వదు. సోలో ఎలా ఆడతాను చూద్దాం. సోలో అనుకో, మళ్ళీ చచ్చిపోయినా కానీ ఫ్రీ రివైర్ ఒకటి వస్తుంది దాంట్లో. బండిల్ కూడా కొంచెం విచిత్రంగా ఉంది. బండిల్ పేరు వచ్చేసి రష్ బోర్డ్. దీంతో పాటు సోలో అంటే ఇది యూట్యూబర్స్కే రిలీజ్ అయ్యింది అనుకుంటాను తెలిసి. లోడింగ్ కూడా అవ్వట్లా. స్పిన్నింగ్ తిప్పుతా బ్రో మీకోసం. నేను కొని డైమండ్స్ టాప్అప్ చేసి మరి చేస్తా. ఒక వీక్లీ పాస్ చేస్తా. ప్లస్ చెప్పాను కదా లెవెల్ పాస్ ఉందని చెప్పి, అది కూడా చేస్తా బ్రో. నాకు ఇన్స్టా ఐడి కూడా ఉంది. ఇన్స్టా ఐడి వచ్చేసి ఏంటంటే Insta93. దాంట్లో ఫ్రీ ఫైర్ ఏం పెట్టను, మామూలుగా అంటే మామూలు జరిగే నేను ఫొటోసే పెడతా, పోస్టులు పెడతా అంతే. బాడీ గురించి పెడతా. బ్రో ఇప్పుడు నేను దిగిన వెంటనే క్యామ్ ఆఫ్ చేస్తా, మీరేం అనుకోవద్దు బ్రో. చాలామంది అంటూ ఉంటారు బొక్క పిల్లోడు ఏం ఆడతాడు, పిల్లోడు వీడియోస్ చూసి టైం బొక్క అనుకుంటారు. అంటే ఇప్పుడు బొక్కనే అంటారు, దీనే ఇంప్రూవ్మెంట్ చేసి నేను సక్సెస్ అయిన తర్వాత ఏమంటారు? ఇప్పుడు అనే బొక్క అప్పుడు అంటారా? అనరు కదా. ఫేస్ క్యామ్ ఆఫ్ చేస్తున్నా బ్రో. నేనైతే ఇప్పుడు డైవ్ చేయాలి, ఎందుకంటే నేను చాలా లాంగ్ దిగా. వెనక నుంచి వచ్చేళ్ళు కూడా దిగేస్తూ ఉంటారు నాకు తెలిసి. ఫేస్ క్యామ్ ఆఫ్ చేస్తున్నా బ్రో. అబ్బా ఇప్పుడు మాత్రం నేను కనబడితే ఆడికి షార్ట్ రేంజ్ పెట్టి మాత్రం కొట్టేస్తాడు.
takedown. Triple takedown. Ugh. Ugh. Quadra takedown. Penta takedown. Unstoppable.
ఇచ్చి ఉండకూడదు బ్రో, అసలు కవర్ ఇచ్చి ఉండకూడదు. సరే ఛార్జింగ్ ఏదో 4% ఉంది, దాన్ని ఇచ్చేసాను అనుకోండి. బాయ్. నెక్స్ట్ మాత్రం నేను బూయ కొట్టింది మాత్రం మీకు చూపిస్తా. ఇదిగోండి 2% అని చూపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ బూయ కొట్టి మీకు వీడియో పెడతాను. కన్ఫర్మ్ బూయ కొడతా, సోలోలో కొడతా. సోలో వర్సెస్ డియో వదిలే, మామూలు సోలో వర్సెస్ సోలోలో కొడతాను నేను. కన్ఫర్మ్ బూయ కొడతా, కన్ఫర్మ్ కొడతా డియర్లో. అంతవరకు బాయ్.